ఫాదర్ 1990లోనే ఎక్స్పైర్ అయ్యారు. మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు ఇక్కడ రావడం స్టార్ట్ చేసి అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రింటింగ్ ఆగతలేదు, ప్రింటింగ్ ఫెయిల్ అయిపోతుంది. సొసైటీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దాని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలని ఒక 7 years ముందు నుంచి దాంట్లో ఉన్నాను నేను. ఫస్ట్ థింగ్ అండి, గివ్ బ్యాక్ టు ద సొసైటీ. స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కానీ. మనం స్టార్టప్కి సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాం. 2020లో కరోనా సార్, పేరెంట్స్ చనిపోయారు చాలామంది స్టూడెంట్స్కి. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ సార్. నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీరు ఫ్యూచర్లో తీసుకునే ఇనిషియేటివ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, టెక్నాలజీ ఫీల్డ్ అనేది బూమ్ అవుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ముఖ్య అతిథి ఒక గొప్ప వ్యాపారవేత్త, సమాజ సేవలో ఎప్పుడు ముందుండేవారు, మహావీర్ పాలిమర్స్ యొక్క సంస్థ వ్యవస్థాపకుడు శ్రీ సచిన్ దామోదర్ సోని గారు. వీరు వ్యాపారంలోనే ముందుండడం కాకుండా సమాజ సేవలో అనునిత్యం వారి యొక్క సేవలను అందిస్తూ ప్రజలకు ఎంతో ఆదర్శంగా నిలుస్తున్నారు. వీరి యొక్క ఈ వ్యాపారం 1990 నుంచి ఇప్పటివరకు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నారో, వారి యొక్క సమాజ సేవలు ఎన్నెన్ని ఉన్నాయో అన్నీ వారి మాటల్లో తెలుసుకుందాం. అలాగే వీరు ఎన్నో ఎడ్యుకేషన్ ఫీల్డ్స్లో సేవను అందిస్తున్నారు. అలాగే వృద్ధులకు ప్రతిరోజు ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు. అలాగే కొన్ని స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని వారు రోజు సేవలను అందించడం జరుగుతుంది. సో ఇవన్నీ వారి మాటల్లో, అలాగే వారితో కలిసి పనిచేసే వాళ్ళ మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం సార్. స్టార్టింగ్లో మీరు ఈ ఆర్గనైజేషన్ అన్నింటినీ స్టార్ట్ చేశారు శ్రీరామ్ కాలనీలో. అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంతనం చేస్తున్నారు కాబట్టి మీ యొక్క అనుభవం చెప్పండి సార్. 2007లో ఇక్కడ వచ్చినామండి శ్రీరామ్ కాలనీలో. మొత్తం అప్పుడు చిన్న ఊరు ఉండే, ఏం ఎక్కువ మంది కూడా లేకుండే. అప్పుడు వచ్చి స్టార్ట్ చేసినాము ఈ బిజినెస్. ఇక్కడ ప్లాస్టిక్ బిజినెస్తో స్టార్ట్ చేసినాము. ఎట్లాంటి ఇబ్బంది కూడా కాలేదు, జనాలు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఎంత లేబర్ కావాలన్నా ఇక్కడ దొరికినాయి మనకు. అక్కడ నుంచి మా స్టోరీ స్టార్ట్ అయిందండి. మీరు ఈ లైఫ్ని 2007 నుంచి ఇప్పటివరకు వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్ వాజ్ 2017 చెప్పొచ్చండి. ఆ రోజు మేము ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ ఓపెనింగ్ చేసినాం. లైఫ్లో నాకు హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇఫ్ యూ సే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్. బిజినెస్లో డెఫినెట్లీ ఎక్స్పెన్షన్ ఉంటూనే ఉంటుంది, దాంట్లో మనం పెరుగుతూనే ఉంటాము. బట్ ఒక హార్ట్గా సాటిస్ఫై అవ్వాలంటే ఆ రోజు మనం స్కూలు కొత్త బిల్డింగ్కి ఓపెనింగ్ చేపించి మా అమ్మ చేత్తో అయింది. అది చాలా గ్రేట్గా హార్ట్ఫుల్గా నాకు అనిపించింది ఆ ఇయర్ 2017. అదే ఇయర్లో అదే బిల్డింగ్లో మనం ఒక క్లినిక్ కూడా స్టార్ట్ చేసినాం. అంటే ఒకటే సంవత్సరంలో 2 పని నాకు చాలా కలిసి వచ్చినాయండి. అది మీరు ఫస్ట్ ఈ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఎలా జరిగింది మొత్తం ప్రాసెస్? నేను యాక్చువల్లీ నా ఫాదర్ బిజినెస్ తోడు వ్యాపారం ఉండే. ఫాదర్ 1985లో స్టార్ట్ చేశారు, కానీ ఫాదర్ 1990లోనే ఎక్స్పైర్ అయిపోయారు. దాని తర్వాత 94లో నేను 10th అవ్వగానే ఆ బిజినెస్లో చేరాను. స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు అది కూడా చేశాను. నాకు తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి వేరే లైన్ ఏదో ఒకటి స్టార్ట్ చేస్తామని ఈ ప్లాస్టిక్ బిజినెస్ మనం 2007లో స్టార్ట్ చేసినాం. ఈ ప్లాస్టిక్ బిజినెస్ తమ్ముడికి సెట్ చేసి నేను అది చూసుకుంటానని అనుకున్నాము. బట్ ఒకటితో మేనేజ్ కాలేదు కాబట్టి నేను ఏం చేసినానంటే మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు ఇక్కడ రావడం స్టార్ట్ చేసినాం. మార్నింగ్ 4 o'clock అక్కడ ఇంటి నుంచి బయలుదేరి, రాంకోట్లో ఇల్లు ఉంది, అక్కడ నుంచి బయలుదేరి 10-15 నిమిషంలో, మార్నింగ్ ఎక్కువ టైం పడదు. 4 నుంచి 10 o'clock ఇక్కడ ఉండి మళ్ళీ ఆ థర్డ్ బిజినెస్కి వెళ్ళిపోతుంది. అలా ఒక 5 years 2012 వరకు అదే ప్రాసెస్లో చేసినాం. 2012లో ఒక ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినాం మేము. మహావీర్ డిజిటల్ అని, అది ప్లేన్ గ్లాస్ పైన ప్రింట్ చేస్తుంది. ఆ టెక్నాలజీ ఫస్ట్ టైం ఇండియాలో వచ్చింది అని ఈ ఫస్ట్ మషిన్ మనమే తీసుకుని దాని మీద ప్రింటింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ మషిన్ వాళ్ళు చెప్పినట్టు సక్సెస్ కాలేదు. అప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం. ఇప్పుడు దినం 4 గంటల నుంచి మళ్ళీ ప్లాస్టిక్ చూసుకోవాలి, ఈ బిజినెస్ ఫెయిల్ అవుతుంది ఆ భయంతో రాత్రి దీనిని కలపడి ఎలాగైనా చేసి 6 monthsలో దీనికి సెట్ చేసినాం. ఫార్ములా దొరికింది, సెట్ చేసినాం.
ఆ ప్రింటింగ్ బిజినెస్ మళ్ళీ ఒక ఆఫీసు మనము బెంగళూరులో వేసినాము. మళ్ళీ 2018లో ఒక బ్రాంచ్ దీనికి పూనాలో వేసినాం. 3 మషిన్ 3 దగ్గర వేసేసి ఆ ప్రింటింగ్ కూడా సెట్ చేసినాం. ఈ ప్లాస్టిక్ బిజినెస్ అయితే 2007 నుంచి మనకు కంటిన్యూగా ఎక్స్పెన్షన్లోనే నడుస్తుంది. అయితే ఇప్పుడు మీరు 2007లో ప్లాస్టిక్ బిజినెస్ స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం చూసుకుంటే మనకి ఆ టైంలో మార్కెటింగ్ అంటే ఓన్లీ మీ కంపెనీ మార్కెటింగ్ ఎలా ఉంది ఆ డేస్లో? అప్పుడు డిజిటలైజేషన్ ఇంకా రాలేదు. ఆ టైంలో ఎలా ఉంది మార్కెటింగ్ ఇంకా ప్రొడక్ట్ డెవలప్మెంట్ మొత్తం నా తమ్ముడు చూసుకుంటాడు. అప్పుడు ఒక లెవెల్లో స్టార్ట్ చేసినాం. కానీ ఈరోజు తమ్ముడు మొత్తం కష్టం చేసి దీనికి మొత్తం ఇండియా లెవెల్లో ఎక్స్పాండ్ చేసినాం. ఈరోజు పాన్ ఇండియా మొత్తం మన వేర్ హౌసెస్ ఉన్నాయి, ప్లస్ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఏమైనా డిజిటలైజేషన్ చేస్తారు? డిజిటలైజేషన్ అంటే ఆన్లైన్ ఇప్పుడు అమ్మడం స్టార్ట్ చేసినాం. అప్పుడు ఆన్లైన్ ఏం లేకుండే, ఇప్పుడు ఆన్లైన్ అయిపోయింది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్స్లో మన సరుకు వెళ్తుంది. అదే డెవలప్మెంట్ ఈ వచ్చే కాలంలో అయింది. సోషల్ మీడియా కూడా మన ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సోషల్ ప్లాట్ఫామ్స్ కూడా అమ్ముతున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ బిజినెస్ తర్వాత ఇంకా ప్రింటింగ్ బిజినెస్ అన్నారు. ప్రింటింగ్ బిజినెస్ తర్వాత ఇంకా ప్లాస్టిక్ ప్రింటింగ్ 2008లో నేను హార్డ్వేర్ బిజినెస్ స్టార్ట్ చేసినాను. ఆన్ బేసిస్ సార్ హార్డ్వేర్ బిజినెస్ అంటే ట్రేడింగ్ బేసిస్. అది బేస్ ఏం బ్యాక్గ్రౌండ్స్ ఎవరికి ఏం లేదండి. ప్లాస్టిక్ నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. స్టార్ట్ చేయాలి, చిన్న రూపంగా స్టార్ట్ చేయాలి, దానికి ఎంత పెద్ద తీసుకుపోవాలని ఉద్దేశం. ప్రతి బిజినెస్ అంతే ఉంది నాది. ప్లాస్టిక్ బిజినెస్ కూడా మీరు చూడండి, చిన్నగా స్టార్ట్ చేసిన 2-3 మషిన్తో స్టార్ట్ చేసి ఈరోజు ఎంతవరకు వెళ్ళినాం మేము. మళ్ళీ హార్డ్వేర్ కూడా దానికి లిమిట్ లేదు బిజినెస్కి. నేను స్టార్ట్ చేసినప్పుడు 5 ఐటమ్స్తో స్టార్ట్ చేసిన, లాస్ట్కి 2000 ఐటమ్స్ వరకు వెళ్ళినాం మేము. అలా ట్రేడింగ్ బిజినెస్ 2008లో స్టార్ట్ చేసినాం హార్డ్వేర్ది. 2011-12లో మనకు డిజిటల్ స్టార్ట్ అయింది. 13లో బెంగళూరు, మళ్ళీ 18లో పూనా, మళ్ళీ ఇప్పుడు ఢిల్లీలో 2022లో ఢిల్లీలో కూడా బ్రాంచ్ పెట్టినాం మేము. ఈ ప్లాస్టిక్ వ్యాపారం అక్కడ నుంచి 7 స్టేట్స్ మొత్తం అక్కడ నుంచి కవర్ అవుతాయి. ఇప్పుడు సపోజ్గా ఫ్రమ్ 2020స్లో మనకి స్టార్టప్ కంపెనీస్ అనేవి చాలా బూమ్ అవుతున్నాయి. సో మీరు ఏమైనా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేయడం కానీ, వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కానీ, ఏమైనా టిప్స్ అండ్ ట్రిక్స్? మనం స్టార్టప్కి సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నాము, ఇన్వెస్ట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాము. ఎవరైనా ఉంటే డెఫినెట్లీ ఇఫ్ సమ్మన్ బ్రింగ్స్ కొత్త ఐడియా ఏమైనా తీసుకొస్తే డెఫినెట్లీ మనం చేస్తాం దానికి. ఇప్పుడు సమ్మన్ ఎవరో ఒకరు ఐడియా తీసుకొచ్చారు సార్, అది ఏమంటారు అంత వర్కౌట్ అవ్వలేదు. బట్ వాళ్ళకి ఎంకరేజ్ చేసి మీరు ఇట్లా కాకపోతే ఇంకేమైనా చేయగలుగుతారా, ఏమంటారు సొసైటీలో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, దాని ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేయాలని ఒక సమ్ టిప్స్, ఒక 5 to 6. ఏదైనా పని స్టార్ట్ చేయాలంటే చిన్న రూపంగా స్టార్ట్ చేయాలి. సక్సెస్ అది ఆటోమేటిక్గా వస్తుంది. మనం వర్క్ హార్డ్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా వస్తుంది. మనం కొంచెం హిమ్మత్గా ధైర్యంగా ఉంటే చాలు. అది ఇన్వెస్ట్మెంట్ డెఫినెట్లీ వేరే వాళ్ళు చేసే వాళ్ళు ఉన్నారు. స్టార్టప్ మనం చేస్తున్నాం, కానీ స్టార్ట్ చేసినాము అన్ని చల్లగా కూర్చున్నాం అనుకోండి, అది ఎప్పుడూ సక్సెస్ కాదు. సక్సెస్ మంతరానే సాహసే ధైర్యే లక్ష్మి. సాహసం చేసి ఏదైనా స్టార్ట్ చేసినామండి, దానికి కొంచెం ధైర్యం పెట్టండి, లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను సపోజ్గా నేను సొసైటీలో తిరుగుతున్నాను సార్, అయితే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన స్టార్టప్లు ఏంటంటే వాళ్ళు ఒక ప్రాబ్లం డెఫినేషన్ తీసుకొచ్చి ఒక సొల్యూషన్ తీసుకొని వచ్చి ఒక 1 to 2 years స్టార్ట్ చేస్తారు. అప్పుడు నడుస్తుంది. ఆఫ్టర్ 1 to 2 years తర్వాత అది మొత్తం డౌన్ అయిపోతుంది. అంటే దానికి మెయిన్ రీజన్ ఏమై ఉండొచ్చు మీ ఉద్దేశం? కొంచెం ధైర్యం పెట్టాలండి. ఇప్పుడు ప్రింటింగ్ బిజినెస్ నేను చెప్తున్నా, ఇండియాలో ఫస్ట్ బిజినెస్. దాని ముందు మషీనే లేకుండే. మేము స్టార్ట్ చేసినప్పుడు మార్కెటింగ్ చాలా ఇబ్బంది అయింది. జనాల దగ్గర మేము ప్రింటింగ్ చేస్తున్నామంటే వాళ్ళు అరే ప్రింటింగ్ కానే కాదు, గ్లాస్ మీద ఏదో చెప్తున్నారు మీరని, అలా చాలా ఇబ్బంది ఫేస్ చేసినాం. అసలు మార్కెట్లో దీనికి వాల్యూ లేకుండే. మేము తర్వాత దానికి సక్సెస్ చేసి చూపించిన తర్వాత మెల్లమెల్లగా బిజినెస్ గ్రో అయింది. ఇట్ టుక్ టైం, బట్ డెఫినెట్లీ మీకు డబ్బులు కూడా ఇస్తుంది. బట్ కొంచెం ధైర్యంగా సాహసంగా మీరు మూవ్ అయితేనే ఉండాలి. స్టార్టప్ది అదే ఒకటి సక్సెస్ మంత్రం మీకు దొరుకుతుంది, కానీ మీరు మూవ్ అయితేనే ఉండాలి, దానికి ధైర్యంతో వెళ్తూనే ఉండాలి. 2017లో క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది సార్. అయితే ఇప్పుడు సొసైటీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఈ క్లినిక్ అనేది ఎలా యూజ్ అవుతుంది? ఈ క్లినిక్ మేము 2017లో స్టార్ట్ చేసినామండి. ఒక డాక్టర్ ఒక నర్స్తో స్టార్ట్ చేసినాం. దీని వెనకాల మెయిన్ ఉద్దేశం ఏముందంటే, ఈ ఏరియా మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. జనరల్లీ ఆడవాళ్ళు వాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచించరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళు పిల్లలే.
దాని తర్వాత వాళ్ళకి ఏమైనా అయితే కూడా దానికి నెగ్లెక్ట్ చేసి పని కోసం పోతూనే ఉంటారు. అయితే ఆ ప్రాబ్లమ్స్ వీక్నెస్ చాలా చూసినాం మేము, మా దగ్గర కూడా లేబర్స్ ఉండే చూసినాం. అయితే అప్పుడు మాకు ఒక థాట్ వచ్చింది, వీళ్ళకి ఏదో ఫ్రీగా వైద్యం కూడా మనం చేయాలని. అప్పుడు ఒక డాక్టర్ సార్ మన దగ్గర వచ్చారు, ఏమైనా సర్వీస్ కావాలంటే అది కూడా చేస్తానని చెప్తే మనం ఇమీడియట్గానే వాళ్ళు చెప్పి శివరాత్రి తర్వాత ఈ క్లినిక్ స్టార్ట్ చేయడం జరిగింది 2017లో. అప్పుడు మనము 8 బెడ్ పెట్టి వాళ్ళు గ్లూకోజ్ ఇవ్వడం కానీ, మల్టీవిటామిన్స్, ఈ మొత్తం జనరిక్ మెడిసిన్స్, జనరల్ ప్రాబ్లం ఓన్లీ, మేజర్ ప్రాబ్లంకి వెళ్ళాము మనము ఫస్ట్ ఎయిడ్ ప్లస్ ఈ దగ్గు జ్వరం జనరల్ క్లినిక్ ట్రీట్మెంట్ ఏమున్నాయి అది చేస్తున్నాము. ప్లస్ దాంతోపాటు గ్లూకోజ్ కూడా ఎక్కిస్తాం, మల్టీవిటామిన్స్ కానీ, ఈ డెంగ్యూ ఫీవర్ కానీ, టైఫాయిడ్ కానీ అన్ని ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తాం. అదే నార్మల్గా బస్తీలో పోతే ఎక్కడైనా చిన్న క్లినిక్లో వెళ్తే కూడా ఒక గ్లూకోజ్కి 1500 పడుతుంది. ఓ టైఫాయిడ్ ట్రీట్మెంట్ చేయడానికి 10 గ్లూకోజ్ ఎక్కియాలి, మార్నింగ్ నైట్ 5 రోజులకి 10 గ్లూకోజ్లు ఎక్కియాలి. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారండి అన్ని, వాళ్ళ వల్ల కాదు ఇది, వాళ్ళు వదిలేస్తారు మళ్ళీ. దానివల్ల ఈ ఇనిషియేటివ్ మేము తీసుకొని చేస్తున్నామండి. ఇప్పుడు ఈ క్లినిక్లో డైలీ ఎంతమంది రావచ్చు సార్? డైలీ ఒక 90 మంది వస్తారండి. ఇప్పుడు ప్రస్తుతానికి మేము 2 డాక్టరు, పొద్దున ఒకటి, సాయంత్రం 10 to 1 మార్నింగ్ ఒక డాక్టర్ వస్తారు. మనకు గైనకాలజిస్ట్ ఈవినింగ్ 5 to 8 వస్తారు, మరి నర్స్ ఉంటుంది. టోటల్ 90 to 100 పేషెంట్స్ డైలీ ఇక్కడ వస్తున్నారండి. ఇప్పుడు మనతో ఉన్నది కోటి విద్య స్కూల్ ప్రిన్సిపల్ గారు. సో మ్యామ్, ఇప్పుడు మీరు ఈ స్కూల్ని రన్ చేస్తున్నాం, స్టూడెంట్స్కి డే టు డేలో ఏమేమి విషయాలు చెప్తున్నారు వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు? సార్, మేము ఇక్కడ ఎడ్యుకేషన్తో పాటు వాళ్ళకు మోరల్ వాల్యూస్ కూడా నేర్పిస్తున్నాం వాళ్ళకు. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడు బయట ఒక పిల్లోడు పెరగాలి అని అంటే వాడికి ఎడ్యుకేషన్తో పాటు ఇంకా ఏమి కావాలి అంటే వాడు ధైర్యంగా ఉండటానికి ఇప్పుడు కరాటే లాంటి క్లాసెస్ కానీ, కరాటే నేర్పిస్తే పిల్లలకు ఏ విధంగా వాళ్ళు ఏదైనా సంథింగ్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు గర్ల్స్ వాళ్ళు ఎలాగ దాని నుంచి బయటపడగలరు, ఇలాంటివి కూడా నేర్పిస్తాము. దాంతోపాటు ఆరోగ్యంగా పరంగా చూస్తే కూడా పిల్లలకు 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇస్తాం సార్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు. సో వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్క రోజు మాకు ఇక్కడ గోశాల ఉంది, మా కరెస్పాండెంట్ సార్కి గోశాల ఉంది. ఆ గోశాల నుంచి పాలు తీసుకొని ఆ పాలను నర్సరీ నుంచి యూకేజీ పిల్లల వరకు కంపల్సరీ మిల్క్ ఇస్తాం ఎవ్రీడే మార్నింగ్. ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే వెళ్తారా, లేకుంటే స్టూడెంట్స్లో వాళ్ళ యొక్క యూనిక్నెస్ని గుర్తించి వాళ్ళకి ఎంకరేజ్ కానీ అట్లా? సార్, ఇప్పుడు ఇంతకు ముందు వరకు మనం చూస్తే ఇప్పుడు ప్రతి స్కూల్లో కానీ ఏ విధంగా ఉంటుంది, ఒక ఆన్సర్ని ఇచ్చేసి బటిఫై మెథడ్లో వెళ్తాం. ఏదైనా ఆన్సర్ ఇచ్చేసి సో ఇది రివిజన్ ఉంటుంది, సో దీన్ని బట్టి మీరు నేర్చుకోవాలి అని ఉంటుంది. కానీ ఇక్కడ మేము దానికి అంటే దానికి క్వైట్ ఆపోజిట్ సార్. మేము ఇక్కడ లీడ్ స్కూల్ అని ఒక స్కూల్ ప్రోగ్రామ్ ఉంది, ఆ పబ్లికేషన్ వాళ్ళ బుక్స్ మేము యూజ్ చేస్తాం. సో దాంట్లో ఎలా ఉంటుంది అని అంటే ఏదైనా ఒక లెసన్ ఉంటుంది దాంట్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎల్గా తీసుకుంటే మామూలుగా బయట స్కూల్స్లో అయితే తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా అంటే ఎల్గా అంటే అది ఒక సపరేట్ లెవెల్. ఎలా ఆ స్టూడెంట్ కెపాసిటీని బట్టి ఒక లెవెల్ వాళ్ళకి ఇస్తాము. ఎల్గా లెవెల్ 1లో ఎలా ఉంటుంది అని అంటే వాడి స్టాండర్డ్ని బట్టి ఆ లెవెల్ అనేది వాడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ అబ్బాయి ఒకవేళ కేపబుల్ ఉన్నాడు అని అంటే వాడికి చదవడం వచ్చు అని అంటే ఇంకొక లెవెల్ ఎక్కువ ఇస్తాం మేము. ఇలా 3 పీరియడ్స్ ఎల్గా ఉంటుంది సార్. ఆ ఎల్గాలో పిల్లలు ఆన్సర్స్ వాళ్ళంతటా వాళ్ళే రాస్తారు. ఓన్ క్రియేటివిటీ అనేది ఎక్కువ యూజ్ చేయడం ఉంటుంది దాంట్లో. సో స్టూడెంట్స్కి, మీ యొక్క స్టూడెంట్స్కి వాళ్ళు లైఫ్లో ఎదగాలన్నా, వాళ్ళ కెరీర్ని బిల్డ్ చేయాలన్నా మీరు ఇచ్చే సజెషన్స్? మేము ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ లాగా ఇది మొత్తం ట్రైనింగ్ ఇస్తున్నాం. ఈ మొత్తం ఈ లైఫ్కి ఒక బేస్ అనేది 10th క్లాస్ వరకే ఉంటుంది. 10th క్లాస్ వరకు ఆయనకు కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చదవచ్చు అంటే ఆయన ముంగట వెళ్తాడు. అయితే మేము ట్రై చేసి మొత్తం పర్ఫెక్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నాం. ఇప్పుడు 10th క్లాస్ ఉంది, పొద్దున్న 6:30 నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి వాళ్ళకి. 6:30 నుంచి సాయంత్రం 6 వరకు క్లాసెస్ ఇస్తున్నాము. వాళ్ళకి మ్యాక్సిమం 9 పైన 10 లోపల రావాలని ఆ ఉద్దేశంతో మనం పని చేస్తున్నాము. ఇంకా లాస్ట్ 3 years రిజల్ట్ చూస్తే కూడా 100% రిజల్ట్ ఉంది మనకి. అది మెయిన్ ఇంపార్టెంట్. ఇది చేశారనుకోండి, తర్వాత వాళ్ళు లైఫ్లో ఏదైనా ఫీల్డ్లో ఎలా వెళ్ళాలి, ఎలా వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళు గైడెన్స్ ఇస్తాము.
నువ్వు దీంట్లో మంచిగా ఉన్నావు, ఈ సబ్జెక్ట్లో మంచిగా ఉన్నావు, నువ్వు ఇంజనీరింగ్గా వెళ్ళొచ్చు, నువ్వు డాక్టర్గా వెళ్ళొచ్చు, ఆ గైడెన్స్ మొత్తం ఇచ్చేసి వాళ్ళకి అన్నీ సపోర్ట్ చేయడం మా దగ్గర నుంచి జరుగుతుంది. మీ లైఫ్ నుండి స్టూడెంట్స్కి ఇచ్చే 3 బెస్ట్ థింగ్స్ సార్, వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో ఇన్బిల్డ్ చేసుకోవాలంటే. నుంచి నేర్చుకున్నది ఫస్ట్ థింగ్ అండి, గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మీరు ఎవరి దగ్గర నుంచి సంపాదిస్తున్నారు, ఎలా సంపాదిస్తున్నారు, మీరు మళ్ళీ తిరిగి రిటర్న్ ఇవ్వాల్సిందే. మా దగ్గర ఫీజు లేదు, మీకు ఆల్రెడీ చెప్పినాము, 0 ఫీజు ఉంది. కానీ మేము పిల్లలకి అలా చెప్పాము. పిల్లలకి ఫీజు అనేది పిల్లలకి ఏం తెలుసు, అది ఎవరి టెన్షను, అమ్మ నాన్న టెన్షన్. పిల్లలకి తెలియదు, వాళ్ళకి ఏ స్కూల్కి పోయినా వాళ్ళకి ఫీజు ఉంటాయా, ఈ పే చేయాల్సింది ఉంటాయా, అది ఏం ఉండదు వాళ్ళకి. కానీ మేము 10th వదిలేసిన తర్వాత ఒక రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి చెప్తాము, మీ ఫీజు మీరే పే చేయాలి. ఇప్పుడు కాదు, 5 years తర్వాత మీరు సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీరు నాకు మీ ఫీజు మళ్ళీ వచ్చి ఇవ్వాలి. ఆ జరిగితేనే నేను ఈ సంస్థకి ఇంకా ఎంత ఒక రూపంలో తీసుకెళ్ళొచ్చు. ఆ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇచ్చే వదిలేస్తాము. ఫస్ట్ థింగ్ ఇది, వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. సెకండ్లో నేను చెప్పినాను మీకు, ఇప్పుడు నాకు డిజిటల్ మషిన్ వచ్చింది, అప్పుడు నేను చాలా ఛాలెంజ్ ఫేస్ చేసి, ప్రింటింగ్స్ అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రింటింగ్ ఆగతలేదు, ప్రింటింగ్ ఫెయిల్ అయిపోతుంది. కానీ నేను ఎప్పుడూ దానికి ధైర్యం కొడుకోలే. నేను ఆల్వేస్ దానికి వెనకాల పడ్డానంటే సక్సెస్ఫుల్ చేసిన వరకు నేను ఆగను. నెవర్ గివ్ అప్. నెవర్ గివ్ అప్. యూ షుడ్ నెవర్ గివ్ అప్. దట్ ఈస్ ద మెయిన్ థాట్ వాట్ యూ హ్యావ్ టు బిల్డ్ ఇన్ ద చైల్డ్. ఎంత కష్టం చేసినా, మీరు కష్టం చేశారంటే దానికి సక్సెస్ ఇంకా ఆగదు, 100% మీకు సక్సెస్ వస్తుంది. యూ షుడ్ నాట్ గివ్ అప్ ఇస్ ద సెకండ్ థాట్. ఇంకా థర్డ్ థాట్, అమ్మ నాకు ఇచ్చింది, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఏ రూపంలో అయినా మీరు ఎలా సపోర్ట్ చేయవచ్చు అలా చేయాలి. సర్వీస్ కంపల్సరీ మీరు చేయాల్సిందే. అది ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కావచ్చు, పేదవాళ్ళకి కావచ్చు, ఏజ్ ఉన్న మనుషులకి కావచ్చు. ఇప్పుడు పశువులకి మనం చేస్తున్నాము, వాళ్ళకు మాట్లాడడం రాదు, వాళ్ళ బాధ చెప్పడం రాదు, వాళ్ళకి కావచ్చు, ఏ రూపంలో కావచ్చు, మీరు అది కంపల్సరీ చేయాల్సిందే. ఈ 3 నా దగ్గర నుంచి నేను పిల్లలకి చెప్తాము కూడా. నెక్స్ట్, ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీరు ఫ్యూచర్లో తీసుకునే ఇనిషియేటివ్స్ అంటే, ఇప్పుడు ప్రజెంట్గా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ ఫీల్డ్, టెక్నాలజీ ఫీల్డ్ అనేది బూమ్ అవుతుంది. సో ఇప్పటి నుంచే మీరు స్టూడెంట్స్కి ఏమైనా ప్రొవైడ్ చేయడం కానీ, సొసైటీలో బ్రతకడం, ఫ్యూచర్లో ఇంకేమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా? ఇప్పుడు మేము ఇచ్చేది ఫ్రీ ఎడ్యుకేషన్. ఫ్రీ ఎడ్యుకేషన్ ఎలా అంటే ఏమనుకుంటారు, చెప్తూనే ఉంటారు, మామూలుగా ఇస్తూనే ఉంటారు అనుకుంటారు. మేము ఇచ్చే స్టడీస్ మొత్తం కార్పొరేట్ లెవెల్ స్టడీస్ ఇస్తున్నాము, కంప్యూటరైజ్డ్. ఇప్పుడు నుంచే వాళ్ళకి ఫస్ట్ క్లాస్ నుంచి కంప్యూటర్ ఎలా హ్యాండిల్ చేయడం, కంప్యూటర్లో వాళ్ళు ఎలా క్లాస్ పెరుగుతుంది, అలాగలా వాళ్ళకి సిలబస్ కూడా పెరుగుతుంది, లెవెలింగ్. ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్ లోపలనే ఎక్సెల్, వర్డ్ అన్నీ వచ్చేస్తాయి, పవర్ పాయింట్స్, ఇవన్నీ బేసిక్. కార్పొరేట్ బంజారాస్ స్కూల్స్లో ఏమి ఇస్తున్నారు అది కూడా మేము మొత్తం ట్రై చేసి ఆ విధంగానే ఇవ్వడం ట్రై చేస్తున్నాం, ఎక్కడ కాంప్రమైజ్ చేస్తలేము. దెన్ ఈ ఎడ్యుకేషన్ ఆర్గనైజేషన్ కాకుండా ఇంకా మిగతా ఏమన్నా సేవాస్ కానీ, సర్వీసెస్ కానీ చేస్తున్నారా? ఇప్పుడు ఫస్ట్ సేవ నేను స్టార్ట్ చేసింది ఒక 2009లో గోశాల నుంచి. సత్యం శివం గోశాల ఉంది ఇక్కడ గన్పాడ్లో. అక్కడ నుంచి 2 ఆవులు తీసుకొని నేను నా దగ్గర ఫ్యాక్టరీలో పెట్టుకున్నాను. మెల్లమెల్లగా అది ఇలా ఎక్స్పాండ్ అయింది. కొన్ని మళ్ళీ తీసుకొచ్చినాము, కొన్ని బకరీలో కటింగ్ చేయడానికి వెళ్తాయి, అక్కడ నుంచి మళ్ళీ కొన్ని తీసుకొచ్చినాము. అలా పెంచి ఈరోజు 130 ఆవులు నా దగ్గర ఫ్యాక్టరీలో ఉన్నాయి. అదొక గోశాల మనం రన్నింగ్ చేస్తున్నాము. దాని తర్వాత స్కూల్ గురించి అయితే మీకు తెలుసు. స్కూల్లో ఎడిషన్ ఏముందంటే, మా స్కూల్ కాకుండా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంది. ఆ గవర్నమెంట్ స్కూల్లో కొంచెం టీచర్స్ తక్కువ ఉన్నారు. అయితే అక్కడ కూడా మనము మన దగ్గర నుంచి వాలంటీర్గా టీచర్ పంపిస్తున్నాం. ఒక 6 టీచర్ మన దగ్గర నుంచి వెళ్తున్నారు, ఒక ఆయమ్మ వెళ్తుంది, ఒక వాచ్మెన్ ఉన్నాడు అక్కడ. గవర్నమెంట్ స్కూల్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా మనం డెవలప్ చేసినాము. పాత స్కూల్ చాలా స్థాయి మంచిగా లేకుండే, దాన్ని కూడా మొత్తం బిల్డ్ చేసి, అప్పుడు 60 స్టూడెంట్స్ ఉండే, ఈరోజు దాదాపుగా 480 స్టూడెంట్స్ దాకా అయ్యారు అక్కడ. అయితే ఈ 3 yearsలో చాలా మార్పు చేసినాం గవర్నమెంట్ స్కూల్లో. దాని తర్వాత అక్కడే ముంగట ఒక హనుమాన్ గుడి ఉంది, దాన్ని కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసి ఈరోజు అంటే రోజు మధ్యాహ్నం 3 సంవత్సరాల నుంచి
60 years దాటిన వాళ్ళకి ఫ్రీ భోజనం పెడుతున్నాం మనం. హ్యాండిక్యాప్ ఆర్ 60 years అబౌవ్ వాళ్ళకి అందరికీ మన దగ్గర క్యాంటీన్ మీకు చూపించాము. అక్కడ నుంచి టిఫిన్ తయారవుతుంది. దాంట్లో మేము తినే మొత్తం రోటీ, రైస్, దాల్, ఇంకా కూర ప్లస్ పెరుగు, ఈ 5 ఐటెంలు డైలీ మన మనుషులు పోయి అక్కడ సర్వింగ్ చేసి వస్తాడు. దాదాపుగా 40 నుంచి 50 మెంబర్స్ డైలీ అక్కడ తింటారండి. ఈ ఒక సేవ ఉంది మనది. నెక్స్ట్ ఇప్పుడు మనకి 2020లో కరోనా సార్. ఆ కరోనా టైంలో మీరు అంటే పేరెంట్స్ చనిపోయారు చాలామంది స్టూడెంట్స్కి. అప్పుడు తీసుకునే ఇనిషియేటివ్ నాకు తెలిసినంత వరకు వాళ్ళని మొత్తం మీరే అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వడం కానీ వాళ్ళ లైఫ్లో ఎదగడం కానీ చేస్తున్నారంట. అది కొంచెం 2021లో మెసేజెస్ చాలా వచ్చినాయండి. అమ్మ నాన్న చనిపోయారు, పిల్లలు ఫోటోలు వేశారు, వీళ్ళకి ఎవరు లేరని వేశారు. అప్పుడు మనం ఏం చేసినామంటే ఒక మెసేజ్ రాసి సర్క్యులేట్ చేసినాం. అయితే ఎవరికైనా అమ్మ నాన్న లేదంటే మేము అడాప్ట్ చేసుకుంటామని మొత్తం ఇండియా లెవెల్లో పంపించినాం. అయితే అప్పుడు మనకు ఒక 2 పిల్లలు వచ్చారు. మనం మొత్తం ఫ్లాట్ గీట్ అన్నీ ఏర్పాటు చేసి పెట్టాము. వస్తే మేము ఎలాగైనా మా దగ్గర స్కూల్ ఉంది, క్యాంటీన్ ఉంది, ఉండడానికి ఇబ్బంది లేదు, ఎడ్యుకేషన్ ఇబ్బంది లేదు, అన్నీ చూసుకుంటామని ఆ ధైర్యంగా స్టార్ట్ చేసినాం. కానీ 2 పిల్లలు వచ్చారు. ఇప్పుడు 2 వచ్చారు కాబట్టి వాళ్ళకి మా ఇంట్లోనే పెట్టుకున్నాము. ఇంట్లోనే ఉన్నారు, ఈ స్కూల్లోనే చదువుతున్నారు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళి అయ్యే వరకు బాధ్యత మనది. అలా ఇప్పుడు కూడా ఎవరైనా ఉంటే అమ్మ నాన్న లేకుంటే మేము మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మీ నుంచి ఒక మాట వాళ్ళు లైఫ్లో ఎదగలరు. లైఫ్లో చేంజింగ్ పాయింట్ ఇదేనండి. లైఫ్లో ఫస్ట్ డిసిజన్ తీసుకున్నది ఆయన 10th క్లాస్ తర్వాతనే. బేస్ అంటే 10th వరకు ఆల్ సబ్జెక్ట్ చదవాల్సిందే, ఏం టీచర్ చెప్పినా చేయాల్సిందే. కానీ 10th అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఏం అవుతాను అని క్వశ్చన్ అడగడం ఆయన చేస్తాడు. నేను ఇంజనీర్ అవుతానా, నేను డాక్టర్ అవుతానా, నేను బిజినెస్ అవుతానా, ఇక్కడే తీసుకోవాలి. ఇక్కడ తీసుకున్న తర్వాత దాని ప్రకారం ఆయన సబ్జెక్ట్ తీసుకుంటాడు. 2 years దాటిన తర్వాత నేను ఇది నచ్చలేదు, నేను మళ్ళీ వెళ్తానంటే అది దెర్ ఇస్ నో బ్యాకప్ ప్లాన్, యూ కాంట్ గో బ్యాక్. సో ఈ లైఫ్లో ఫస్ట్ డిసిజన్ 10th క్లాస్ తర్వాతనే తీసుకుంటాడు. దానికి కొంచెం ఆయన నేను చిన్నగా ఉన్నాను, నేను ఏం తీసుకుంటానని అనుకోవద్దు. మీ లైఫ్ మొత్తం ఈ ఒక డిసిజన్ మీద బేస్ చేసి ఉంది. అయితే యూ టేక్ యువర్ డిసిజన్ సిన్సియర్లీ యాజ్ పర్ యువర్ మైండ్. మీరు ఏ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్ ఉన్నారు, మీ లోపల ఏం క్వాలిటీస్ ఉన్నాయి, దాన్ని బట్టే మీరు లైఫ్ డిసిజన్ తీసుకోండి. మీరు ఎడ్యుకేషన్లో మంచిగా లేదంటే మీరు సింపుల్ ఎడ్యుకేషన్ తీసుకోండి, బీకామ్ తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్తోనే మొత్తం లైఫ్ ఆగదు కదా. మీరు చాలా క్లాస్లో చాలా ఫస్ట్ వస్తున్నారు, నాకు అన్ని సబ్జెక్ట్స్ పైన మంచి గ్రిప్ ఉందంటే మీరు డాక్టర్, ఇంజనీర్ కూడా వెళ్ళొచ్చు. అలా మీరు డిసిజన్ తీసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ స్టూడెంట్స్కి 10th క్లాస్ కానీ అన్ని క్లాసెస్కి మీరు ఒక సజెషన్ ఇవ్వడం జరిగింది సార్. అలాగే పేరెంట్స్ నుంచి ఎలాంటి సపోర్టివ్నెస్, వాళ్ళ నుంచి ఏం ఎంకరేజ్మెంట్ ఉండాలనుకుంటున్నాం? చూడండి, మేము నడిపించే స్కూల్ ఏంటంటే పేదవాళ్ళ కోసం ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఉంటారని మేము కూడా అనుకోము. అయితే మేము ఒకటే సపోర్ట్ వాళ్ళకి అడుగుతాం. వాళ్ళ పేరెంట్ టీచర్స్ మీటింగ్కి వచ్చినప్పుడు కూడా ఒకటే చెప్తాం, మీరు పిల్లలకి కంటిన్యూ పంపించండి. ఒకటే మేము అనుకునేది ఒకటే, మీరు ఈ చిన్న ఫంక్షన్ ఉంది, ఈరోజు నాకు మూడ్ లేదు, గవర్నమెంట్ స్కూల్ లాగా పంపిస్తే పంపించవచ్చు, లేకపోతే లేదు, అలా చేయకుండా మేము ఎంత కష్టం చేస్తున్నాము, మీరు వాళ్ళకు గ్యాప్ లేకుండా పంపించాలి. డిసిప్లిన్ అనేది డిసిప్లిన్ గురించి చెప్పిన వాళ్ళకి 2 pairs ఆఫ్ మనం డ్రెస్ ఇస్తున్నాము, 2 pairs ఆఫ్ స్పోర్ట్స్ డ్రెస్ ఇస్తున్నాము, షూస్, సాక్స్ ఇస్తున్నాము, వాళ్ళ బ్యాగ్లో వాళ్ళ ఫోటో ప్రింట్ చేసి ఇస్తున్నాము. అంటే కార్పొరేట్ లెవెల్గా ఆయన ఇంట్లో ఏమున్నాడో మనకు తెలియదు, ఇక్కడ వచ్చినప్పుడు ఆయన అందరూ ఒకటేనండి. మాకు ఆ డిసిప్లిన్ ఫాలో చేయండి అని ఒకటే మనం పేరెంట్స్కి రిక్వెస్ట్ చేస్తాం. ఇంకేం లేదు, వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో చదివియాలి, ఇది చేయాలి ఏం చెప్పాం. మేము స్కూల్ టైమింగ్ కూడా దానికోసం మేము 6 o'clock వరకు పెట్టుకున్నాము. ఈవినింగ్ 6, మార్నింగ్ 8కి పిల్లలకి వదిలేవచ్చు. వాళ్ళు అందరు పనికి వెళ్తారు, మార్నింగ్ 8కి వదిలేస్తారు, సాయంత్రం 6 గంటలు 7 గంటల వరకు కూడా తీసుకెళ్ళచ్చు వాళ్ళు. అంతా మనం అంటే 4 o'clock జనరల్ వాళ్ళు వెళ్ళిపోతారు. 4 to 6 స్పెషల్ టీచర్ కూర్చుంటారు, వాళ్ళకి చెప్తారు. ఇంకా డల్లర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి సపరేట్ టీచర్స్ కూర్చుంటారు, వాళ్ళు చెప్తారు. 6 o'clock వరకు టీచర్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటారు రోజు.
ఇంకా 4 o'clock వాళ్ళకి స్నాక్స్ కూడా మనం ఇస్తాము. టిఫిన్ వాళ్ళే తెచ్చుకుంటారు. సో 4 నుంచి 6 ఎవరు ఉంటారు వాళ్ళకి స్పెషల్గా స్నాక్స్ కూడా ఇస్తాం మనం. ఇప్పుడు మీరు బిజినెస్ ఇంకా ఆర్గనైజేషన్స్ నడిపిస్తున్నారు సార్. ఇంకా ఫ్యూచర్లో ఇంకేమైనా ఆర్గనైజేషన్స్ కానీ బిజినెస్లో ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి మీ గోల్స్? బిజినెస్కి లిమిట్ లేదండి. మీరు ఎంత చేస్తే దేవుడు ఎంత ఇస్తే అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ సేవా పనులు కూడా బిజినెస్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది ఇది కూడా దాంతోపాటు. ఎందుకంటే మా రూలే ఉంది 10% మేము దీనికి పెట్టాలి. అది 10 దాటి 20 కూడా అయిపోతుంది. కానీ కూడా మనం కూడా ఆగతలేము. అది ఎలా ఇది పెరుగుతుంది ఆ బిజినెస్ కూడా అలాగే పెరుగుతుంది. డొనేషన్స్ జనరలీ మేము ఎవరికి ఇవ్వము, డొనేషన్స్ తీసుకోము. ఈ ఒకటే రూల్ మనం ఫాలో అవుతున్నాం. మా దగ్గర అడగకండి, మేము ఎవరికి ఇవ్వము. అదే ఎందుకంటే మీరు చూస్తున్నారు నెలలో దాదాపుగా 8-8.5 లక్షలు దీనికి ఖర్చు అవుతున్నాయి. ఈ 4-5 పనులకే మనకు ఇంత ఖర్చులు ఉన్నాయి. దాన్ని బట్టి మేము ట్రై చేసి చేసినాం.